బిగ్ బాస్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా 8 మంది వస్తున్నారు కదా. ఈ 8 మందిని ఒక గ్రూప్ కింద చేశాడంటే వాళ్ళు ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళతో కలవడం చాలా కష్టం, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త వాళ్ళు మన క్లాస్లో ఉన్నారు, సపోజ్ మనది ఒక స్కూల్ అయినా ఒక కాలేజ్ అని అనుకున్నాం, మన అందరం ఉందో క్లాస్ అనుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఒక పక్కన, పాత వాళ్ళందరినీ ఒక పక్కన కూర్చోబెడితే వాళ్ళిద్దరూ కలవలేరు. అంటే అక్కడ కలవచ్చేమో కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అయితే కలవలేదు, ఎందుకంటే టాస్క్లు ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది. బట్ వేరు చేస్తే బాగుంది, అంటే ఒక గేమ్ పెట్టి మొత్తం విడదీసి వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అందరితో కొంచెం గమ్మును కలుద్దురు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది కొత్త వాళ్ళు వాళ్ళే గ్రూప్ నుండి వాళ్ళే ఫామ్ అయ్యి ఇంకా వీళ్ళ ముద్ర యూనిటీ ఉండకపోవచ్చు నాకు తెలిసి. అంటే ఉంటుంది కట్, వీళ్ళైతే ముందుగానే ఉన్నారు కాబట్టి గత 5 వారాల నుంచి నిఖిల్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి క్లాన్ చీఫ్స్ వీళ్ళందరికీ కొంచెం తెలుసు, అంటే అందరి గురించి తెలుసు కాబట్టి వాళ్ళు యూనైటీగా ఉంటారు. బట్ వీళ్ళు కొత్తగా వచ్చారు, వీళ్ళకి అప్పుడే మొదలైద్ది గేము, అప్పుడే ఉంటుంది. సో అలా పెట్టడం అనేది కొంచెం, అంటే మానవుడు గొడవలకే కదా పెట్టాడు బిగ్ బాస్. సో వీళ్ళేం తక్కువ తినలేదు, వైల్డ్ ఎంట్రీస్ అందరూ కూడా ముందు హౌస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి దెబ్బగా ఉండబోతుంది. అండ్ ఏ క్లాన్ అసలు నబీల్ వర్సెస్ ఎవరు అవుతారు ఇంకో క్లాన్ చీఫ్, గేమ్ ఎలా ఉండబోతుంది, లిమిట్లెస్ అని చెప్పి బాగా పెట్టారని ఇప్పుడే కొంచెం జయం లేస్తుంది బిగ్ బాస్. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గేమ్ ఏమైనా మార్చుద్దా, ఒకసారిగా అలా వెళ్తుందా, లేకపోతే మళ్ళీ డౌన్లో ఉంటుందా, మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. నాకైతే పర్లే, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆడడం వల్ల కొంచెం చాలా వరకు జనాల్లో మంచి ఒపీనియన్ వచ్చింది. బిగ్ బాస్ అంటే చూస్తున్నారు, ప్రోమోలే కాకుండా ఎపిసోడ్ కూడా చూస్తున్నారు. గుడ్.